ఇది గణేష్ ఫెస్టివల్ ముందు రోజు ప్రిపరేషన్స్ అనమాట. బ్యాక్గ్రౌండ్కి టైం అయితే అస్సలు లేదు. ఫర్ ద వేస్ట్ అని చెప్పేసి స్టార్ట్ చేశాను. 2 days బిఫోరే గణేష్ ఎకో ఫ్రెండ్లీ గణేషుని మట్టి గణేషుని చేసి పెట్టేసాను. అది డ్రై అవుతుంది. అది డ్రై అయ్యేలోపు ఇది స్టార్ట్ చేద్దామని చెప్పేసి బ్యాక్గ్రౌండ్కి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. 2 meters ఇంకా 2 meters క్లాత్ తీసుకొని మధ్యలో స్టిచ్ చేసుకొని మనం కటన్కి ఎట్లా పెట్టుకుంటాం అట్లా పైన ఎడ్జెస్ అప్ అండ్ డౌన్ అట్లా స్టిచ్ చేసేసుకున్నాము. స్టిచ్ చేసుకున్న తర్వాత పెయింట్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే ఎక్కడి నుంచి కావాలో అని చెప్పేసి మనం ఒక లైన్ గీసేసుకుంటే ఈక్వల్గా వచ్చేస్తుంది. మనకి ఎంత కావాలంటే అంత చూసి లైన్ గీసేసుకుంటే అప్పుడు 4 sides ఈక్వల్గా వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత 5 inches గ్యాప్ తోటి నేను మెజర్ చేసుకుని డాట్స్ అనేవి పెట్టేసుకున్నాను. దాని తర్వాత మన ఫింగర్ పెట్టి ఆ లెంత్ తోటి డాట్స్ అనేవి పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ నుంచి అక్కడికి 13 dots. దాని మీద నుంచి ఒక చుక్క అటు ఒక చుక్క ఇటు వదిలేసి మళ్ళీ 5 dots పెట్టేసుకొని దాని మీద మళ్ళీ అటు చుక్క ఇటు చుక్క వదిలేసుకొని 3 dots మళ్ళీ మిడిల్లో ఒకటి, దాన్ని సరిచుక్క అంటారు. సరిచుక్కలాగా అట్లా పెట్టేసుకుంటే లైన్గా ఇది అయిపోయిన తర్వాత మిగతా హాఫ్ కూడా 13 dots అలా పెట్టేసుకున్న తర్వాత మనము ముగ్గు అనేది డ్రా చేసేయచ్చు. నాకు మెలికల ముగ్గులు అస్సలు రావు. అందుకని ఫస్ట్ అట్లా డ్రా చేసేసుకొని ఇది కంటిన్యూషన్ డ్రా అనమాట. కంటిన్యూషన్గా చేయాలి. కంటిన్యూగా చేయకుండా నేను ముందు ఎక్కడైతే సర్కిల్స్ వస్తాయో ముందు ఆ సర్కిల్స్ పెట్టేసుకొని తర్వాత జాయిన్ చేశాను అనమాట. మెలికల ముగ్గు ఎవరికైతే రాదో ఇదైతే ఒక ట్రిక్. నాకైతే బాగా వర్కౌట్ చేసింది. దాని తర్వాత ముగ్గేసేసుకున్న తర్వాత పెయింట్ వేసేటప్పుడు మనం కంటిన్యూగా డ్రా చేస్తే సపరేట్ చేసినట్టు కనిపించకుండా కంటిన్యూ మెలికల ముగ్గులాగా కనిపిస్తుంది అనమాట. ఇదైతే ఒక సైడ్లో హాఫ్ అనమాట. హాఫ్ అయిపోయిన తర్వాత ఇంకో హాఫ్ కూడా డ్రా చేసుకుని మిగతా 4 sides కూడా సేమ్ లెంత్ మనం లెంత్ అవి క్యాలిక్యులేట్ చేసుకుని మెజర్ చేసుకొని చేస్తే మొత్తం 4 sides ఈక్వల్గా వస్తుంది. మొత్తం చాక్ పీస్తో గీసిన తర్వాత ఇట్లా ఉంటుంది అనమాట లుక్ అయితే. ఇప్పుడైతే పెయింట్ వేసేస్తున్నాను. ఇంకా బాగా పెద్దది వేద్దాం అనుకున్నాను మిడిల్లో. బట్ ఏంటంటే హ్యావ్ అన్ ఐడియా బట్ టైం లేదు చేయడానికి. ఎందుకంటే ఇది బిఫోర్ డేనే స్టార్ట్ చేశాను కాబట్టి బిఫోర్ డే స్టార్ట్ చేయడం వల్ల అన్నీ కన్ఫ్యూజ్గా అన్నీ మిక్సప్ అయిపోయి ఎట్లనో వచ్చేసినాయి లాస్ట్కి. బట్ అవుట్పుట్ అయితే బాగుంది. పెయింట్ అంతా వేసేసిన తర్వాత అవుట్పుట్ అయితే బాగుంది. ఇదైతే లైనింగ్ క్లాత్ కాబట్టి 2 coats అయితే వేసాను నేను. 1 coat వేసిన తర్వాత 4 sides 1 coat వేసేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి 2nd coat అనేది స్టార్ట్ చేశాను. లైనింగ్ క్లాత్ కాబట్టి అట్లా ఉంది. మీరు మంచి క్లాత్ తీసుకుంటే 1 coatలో అయితే సరిపోతుంది.
ఆఫ్ బ్యాక్గ్రౌండ్ డెకో చేస్తున్నాను అని చెప్పి చాలామందికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను బిఫోర్ డే డిఐవై అని చెప్పేసి. ఇది మీరు పార్ట్ 1 అనుకోవచ్చు గణేష్ చవితి ఫెస్టివల్ ప్రిపరేషన్స్కి. లాస్ట్ ఇయర్ లాగానే 3 పార్ట్స్ అవుతాయేమో మరి. ఇదేమో డెకరేషన్కి, ఇంకొకటి నెక్స్ట్ వీడియో వచ్చేసి గణేష్ మేకింగ్ అండ్ పెయింటింగ్ అనేది వస్తుంది నెక్స్ట్ వీడియో. ఆ తర్వాత పూజ ఇంకా నిమజ్జనం అనేది వస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే టైం ఉంది, ఐడియా ఉంది. కాకపోతే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అటు ఇటు వచ్చినా బాగానే వచ్చింది లాస్ట్ ఇయర్. ఈసారి అయితే ఐడియా ఉంది బట్ టైం అయితే లేదు. అందుకని తొందరగా కానిచ్చేసాను మొత్తం అంతా. ఇదైతే బిఫోర్ డేనే కాబట్టి నిద్రలో చేశాను అనమాట. ఎట్లా అంటే అట్లా. గణేష్ పెయింటింగ్ కూడా ఆ రోజే చేశాను బిఫోర్ డే. అందుకని కొంచెం త్వరగా చేసేసరికి అటు ఇటు కొంచెం మిస్టేక్స్ వచ్చినా పర్లేదు, బాగానే అవుట్పుట్ అయితే బాగానే వచ్చింది. గ్రీన్ కలర్ అనుకున్నాను కానీ రెడ్ కలర్ మీద ఇంకా బాగా కనిపిస్తుంది వైట్ పెయింట్. ఇదైతే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ డెకో అయితే ఇది. ఇంకో డెకో వచ్చేసి ఇది మండపం. లాస్ట్ ఇయర్ నుంచి మీరు నన్ను ఫాలో అవుతుంటే లాస్ట్ ఇయర్ ఇది చేశాను అనమాట. లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి అది అట్లా అయిపోయింది. సో ఇదే రీయూజ్ చేద్దామని చెప్పేసి మొత్తం అదంతా డిస్మాండిల్ చేసేసి మామిడాకులు ఉంటాయి కదా, మామిడాకులు అట్లా ఫోల్డ్ చేసి పిన్ చేసి మధ్యలో అయితే బంతిపూలు పెట్టి అట్లా మొత్తం చేశాననమాట. ఇదైతే ఫెవికాల్కి అయితే స్టిక్ అవ్వదు. ఏం చేశానంటే స్టెప్లర్తో కూడా స్టిక్ చేయొచ్చు కానీ గ్లూ గన్ ఉంది, గ్లూ గన్తో త్వరగా స్టిక్ అయిపోతుందని గ్లూ గన్తో చేశాను. ఏదైనా త్వరగా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయిందంటే అది ఇదే. ఎందుకంటే రీయూజ్ చేశాను కాబట్టి త్వరగా అయిపోయింది. ఈజీ కూడా అనిపించింది. మామిడాకులు ఉంటే చాలా ఈజీ ఇట్లాంటివి చేయాలన్న థాట్ ఉంటే. చాలా త్వరగా అయిపోయింది. ఇదైతే వితిన్ 10 మినిట్స్ 5 to 10 మినిట్స్లో అయిపోయింది. ఈ ఫ్లవర్స్ వచ్చేసి చూసారు కదా లాస్ట్ ఇయర్ మండపంకి అవే రీయూజ్ చేశాను ఇక్కడ. మళ్ళీ బంతిపూలు రేపు పూజకు ఉంటాయని చెప్పేసి ఈ ఫ్లవర్స్ అయితే అక్కడ పెట్టేశాను అనమాట. మండపం అయితే అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ డెకో కూడా అయిపోయింది. ఇంకొకటి గణేష్ పెయింటింగ్ ఇంకా గణేష్ మేకింగ్ ఉంది. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ వీడియో ఇంకా ఈ డిఐవై మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ ఏమైనా చెప్పాలనిపిస్తే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.